శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని పూర్వపీఠిక అనేది ఈ స్తోత్రానికి ఒక పునాది వంటిది. ఇది విష్ణు సహస్రనామం ఎలా ప్రారంభమైందో, ఎందుకు చెప్పబడిందో వివరిస్తుంది. ముందుగా దీని నేపథ్యం చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు విజేతగా నిలిచాడు. కాని ఆయన మనసులో గెలిచాననే సంతోషం లేదు. తన సొంత బంధువులను, గురువులను, సోదరులను చంపుకుని పొందిన ఈ రాజ్యం తనకు వద్దని ఆయన ఎంతో కుంగిపోయాడు. ఈ మానసిక వేదనను తొలగించే శక్తి కేవలం జ్ఞానానికి మాత్రమే ఉందని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజును భీష్ముడి వద్దకు తీసుకువెళ్తాడు. భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో పడిపోయిన తర్వాత అంపశయ్యపై శయనించి ఉన్నాడు. ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు తన ప్రాణాలను బిగబట్టి ఉంచాడు. ఆయన ఒక జ్ఞాన సముద్రం. అటువంటి మహానుభావుడి నుండి వచ్చే ఆఖరి ఉపదేశం లోకానికి కళ్యాణప్రదమవుతుందని కృష్ణుడి సంకల్పం. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మాలను ఉపదేశిస్తాడు. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు వేదవ్యాస మహర్షి శిష్యుడు. మహాభారతాన్ని రాజసూయ యజ్ఞంలో జనమేజయ మహారాజుకు వినిపించిన ఋషి. ఆయన జనమేజయుడితో ఇలా చెబుతున్నాడు. శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు భీష్ముడి నుండి అన్ని ధర్మాలను అశేషంగా అంటే ఏమాత్రం మిగల్చకుండా పూర్తిగా విన్నాడు. పావనానిచ సర్వశః. ఇది చాలా లోతైన మాట. ధర్మం అంటే బయట చేసే కర్మ. పావనము అంటే లోపల జరిగే శుద్ధి. యుధిష్ఠిరుడు కేవలం నియమాలు మాత్రమే కాదు, మనసును పవిత్రం చేసే ఉపదేశాలన్నీ విన్నాడు. కాని ధర్మరాజుకు అది సరిపోలేదు. ఆయనకు పరమగమ్యం కావాలి. శాంతనవం. ఇక్కడ భీష్ముడిని శాంతనవుడు అంటే శంతనుడి కుమారుడు అని పిలిచారు. భీష్ముడు గంగాపుత్రుడు. వశిష్ఠాది మహర్షుల వద్ద విద్యనభ్యసించినవాడు. ఆయనకు మించిన జ్ఞాని మరొకరు లేరు. అంపశయ్యపై ఉండి కూడా ఆయన ధర్మరాజు సందేహాలను తీరుస్తున్నాడు. పునరేవాభ్యభాషత. ఇదే అత్యంత కీలకమైన పదం. మరొక్కసారి అడిగాడు. ఎన్నో విషయాలు విన్న తర్వాత కూడా, తాత, ఇవన్నీ బానే ఉన్నాయి కాని మనిషికి సులభంగా మోక్షాన్ని ఇచ్చే ఆ ఒక్క మార్గమేది అని అడగడమే ఈ స్తోత్రానికి నాంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. లోకంలో ఎన్నో ధర్మాలు ఉండవచ్చు, ఎన్నో పనులుండవచ్చు. కాని ఆ పరమాత్మను చేరుకునే మార్గం తెలుసుకోకపోతే ఆ జ్ఞానం అసంపూర్ణం. భీష్ముడు అంపశయ్యపై మరణానికి దగ్గరగా ఉన్నాడు. అటువంటి స్థితిలో కూడా ధర్మరాజు అడిగాడు అంటే ఆ అడిగిన విషయం ఎంత విలువైనదో మనం ఊహించవచ్చు. ధర్మరాజు వినయం, అణిగిమణిగి వినడం, భీష్ముడి ఉదారత, కష్టంలో ఉండి కూడా జ్ఞానాన్ని పంచడం ఈ శ్లోకంలో కనిపిస్తాయి. దీని తర్వాతే ధర్మరాజు తన ప్రసిద్ధమైన 6 ప్రశ్నలను అడుగుతాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ శ్లోకం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే విష్ణు సహస్రనామ ఆవిర్భావానికి కారణమైన 6 ప్రశ్నలలో మొదటి 4 ప్రశ్నలు ఈ ఒక్క శ్లోకంలోనే ఉన్నాయి. మొదటి ప్రశ్న: కిమేకం దైవతం లోకే. ఏకైక దైవం ఎవరు? లోకంలో మనకు ముక్కోటి దేవతలు కనిపిస్తారు. కాని అందరినీ నడిపించే ఆ మూలశక్తి ఎవరు? సముద్రంలో ఎన్ని అలలు ఉన్నా నీరు ఒక్కటే అయినట్లు దేవతలు ఎందరైనా అందరిలో ఉన్న ఆ ఒక్క పరమాత్మ ఎవరు అని ధర్మరాజు అడుగుతున్నాడు. రెండవ ప్రశ్న: కిం వాప్యేకం పరాయణం. అత్యున్నత గమ్యం ఏది? పరాయణం అంటే మనం చివరిగా చేరుకోవాల్సిన చోటు. ప్రతి నది సముద్రంలో కలిసినట్లు ప్రతి జీవి చివరకు ఎక్కడ విశ్రాంతి పొందుతుంది? ఏది పొందితే మళ్లీ ఈ కష్టాల లోకంలోకి రావలసిన అవసరం ఉండదు? ఆ శాశ్వతమైన గమ్యం ఏది అని దీని అర్థం. మూడవ మరియు 4వ ప్రశ్నలు స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఎవరిని స్తుతించి ఎవరిని ఆరాధిస్తే మనుష్యులకు శుభం కలుగుతుంది? ఇక్కడ ధర్మరాజు 2 మార్గాలను అడిగాడు. స్తుతి, వాక్కు, కేవలం మాటతో నామస్మరణతో ఆరాధించడం. అర్చన, క్రియ, పువ్వులు పండ్లు సమర్పించి బాహ్యంగా పూజించడం. ఏ దేవుడిని నోటితో పొగిడితే
ఏ దేవుడిని చేతులతో పూజిస్తే మాకు మేలు జరుగుతుంది అని అడుగుతున్నాడు. అంటే త్రికరణ శుద్ధిగా మనస్సుతో, మాటతో, క్రియతో మనం ఎవరిని కొలవాలి అని ప్రశ్న. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పిస్తుంది. మనిషి జీవితంలో ఎన్ని పనులు చేసినా, ఎన్ని సంపాదించినా శుభం అనేది కావాలి. ఈ శుభం అంటే కేవలం ధనం కాదు, అది ప్రశాంతత, భయరాహిత్యం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. ధర్మరాజు అడిగిన చివరి 2 ప్రశ్నలు ఈ శ్లోకంలో ఉన్నాయి. 5వ ప్రశ్న, కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః. మీరు సెలవిచ్చిన అన్ని ధర్మాలలో ఏది ఉత్తమ ధర్మమని మీ అభిప్రాయం? విద్యుక్త ధర్మాలను అంటే శాస్త్రం చెప్పిన పనులను అందరూ చేస్తూనే ఉంటారు. కాని శ్రేష్ఠులైన జనులు దేనిని ఆచరిస్తారో అది లోకానికి ఒక ప్రమాణంగా మారుతుంది. అంటే ఒక గొప్ప వ్యక్తి చేసే పనే ఇతరులకు ఆదర్శమవుతుంది. మహాత్ములు నడిచిన బాటలోనే మనం నడవాలి అనేది సనాతన ధర్మం యొక్క మూలసూత్రం. ధర్మరాజు ఆలోచన ఏమిటంటే, భీష్ముడు స్వయంగా ధర్మస్వరూపుడు. ఆయన ఏది ఉత్తమమని భావిస్తే అది ఖచ్చితంగా సరైనదే అయి ఉంటుంది. 6వ ప్రశ్న, కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. దేనిని జపిస్తే జీవులు జన్మ పరంపరలతో కూడిన సంసార బంధం నుండి తప్పించుకోగలరు? మన జీవితమంతా పుట్టడం, బ్రతకడం, చావడం, మళ్లీ పుట్టడం అనే చక్రంలో తిరుగుతోంది. ఈ చక్రమే సంసారం. ఈ చక్రంలో పడటం వల్ల జీవి అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తాడు. ఈ చక్రం నుండి బయటపడటమే మోక్షం. ధర్మరాజు ఇక్కడ ఏ పని చేస్తే అని అడగలేదు, ఏది జపిస్తే అని అడిగాడు. ఎందుకంటే కలియుగంలో కఠినమైన యజ్ఞాలు, తపస్సులు చేయడం అందరికీ సాధ్యం కాదు. కేవలం నామస్మరణ అంటే జపం ద్వారా మాత్రమే పరమాత్మను సులభంగా చేరుకోవచ్చు. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోద్ధితః. ధర్మరాజు అడిగిన 6వ ప్రశ్నకు కింజపన్ ముచ్యతే జంతుః అనేదానికి సమాధానంగా భీష్ముడు ఇలా వివరిస్తున్నాడు. శ్రీమహావిష్ణువు ఈ చరాచర జగత్తు అంతటికీ అధిపతి. ఆయన బ్రహ్మ, రుద్రుడు మొదలైన దేవతలకు కూడా ఆరాధ్య దైవం. ఆయన అనంతుడు, అంటే ఆయనకు మొదలు లేదు, ముగింపు లేదు. ఆయన శక్తికి, గుణాలకు హద్దులు లేవు. నశించే ఈ ప్రకృతి క్షరము, నశించని జీవాత్మ అక్షరము. ఈ రెండింటికంటే గొప్పవాడు కాబట్టే ఆయనను పురుషోత్తముడు అంటారు. అటువంటి పరమాత్మ యొక్క 1000 నామాలను, ఆయన గుణాలను ఎవరైతే నిరంతరం శ్రద్ధతో స్తుతిస్తారో ఆ మనిషి, జీవుడు తన సమస్త కష్టాల నుండి, దుఃఖాల నుండి విముక్తి పొందుతాడు. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. ధర్మరాజు అడిగిన 4వ ప్రశ్న కమర్చంతః అనేదానికి సమాధానంగా భీష్ముడు ఇలా వివరిస్తున్నాడు. తమేవ చార్చయన్ నిత్యం, ఆ పరమాత్మను మాత్రమే తమేవ నిరంతరం, నిత్యం పూజించాలి. నిత్యం అంటే ప్రతిరోజూ, ప్రతి నిమిషం ఆ భగవంతుని స్మరణలో ఉండాలి. ఇక్కడ పూజ అంటే కేవలం పువ్వులు వేయడం మాత్రమే కాదు, మన ప్రతి పనిని ఆయనకు అంకితం చేయడం. భక్త్యా పురుషమవ్యయం, మార్పులేనివాడు, నాశనం లేనివాడు, అవ్యయమైన ఆ పరమపురుషుడిని భక్తితో కొలవాలి. భక్తి అంటే ఇది నాది కాదు, అంతా భగవంతుడిదే అనే అహంకార త్యాగభావం. భక్తిలేని పూజ ప్రాణంలేని శరీరం వంటిది. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ. ఈ వివరణలో భీష్ముడు మనకు త్రికరణ శుద్ధితో భగవంతుడిని కొలిచే పద్ధతులను నేర్పుతున్నాడు. ధ్యానం మనసుతో, ఇది మానసికమైన పూజ, మనసులో దేవుడు రూపాన్ని నిలుపుకోవడం. స్తుతి వాక్కుతో, ఇది వాచికమైన పూజ, నోటితో సహస్రనామాలను భక్తితో పలకడం. నమస్కారం శరీరంతో, ఇది కాయికమైన పూజ, వినయంగా దేవుడికి తలవంచి మొక్కుకోవడం. యజమానః అంటే యజమాని. సాధారణంగా యజమాని అంటే ఇంటికి పెద్ద లేదా పూజ చేయించేవాడు అని అర్థం. కాని ఇక్కడ దీనికి 2 లోతైన అర్థాలు ఉన్నాయి. దేహానికి యజమాని. ఈ శరీరమనే పట్టణంలో
లేదా పురంలో నివసిస్తున్న జీవుడు అంటే ఆత్మ ఈ దేహానికి యజమాని. ఈ జీవుడే భగవంతుడిని ఆరాధించాలి. యజ్ఞం చేసేవాడు. భగవంతుని నామస్మరణ చేయడమే ఒక గొప్ప యజ్ఞం. ఆ యజ్ఞాన్ని చేసే సాధకుడిని ఇక్కడ యజమానుడు అని సంబోధించారు. తం ఏవ అంటే ఆయనను మాత్రమే. ఈ చిన్న పదబంధంలో భీష్ముడు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పారు. ఏకత్వం. తం ఏవ అంటే ఆయనను మాత్రమే అని అర్థం. అంటే మనసును ఇటు అటు దిప్పకుండా సర్వవ్యాపి అయిన ఆ విష్ణువునే లేదా పురుషోత్తముడినే నమ్మి ఆరాధించాలి. సర్వసమర్పణ. కేవలం ఆయననే ఆశ్రయించి మన సర్వస్వాన్ని అంటే త్రికరణాలను ఆయనకు అంకితం చెయ్యాలని దీని భావం. ఎవరైతే ఎల్లప్పుడూ భక్తితో ఏకాగ్రతతో ఆ దేవుడిని తలుచుకుంటూ ఆయన 1000 నామాలను చదువుతూ నమస్కరిస్తారో వారు తమ అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతారు. భీష్ముడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పే రహస్యమేమిటంటే మన శరీరంతో చేసే నమస్కారం, నోటితో చేసే స్తుతి, మనసుతో చేసే ధ్యానం ఈ 3 కలిసినప్పుడే ఆరాధన సంపూర్ణమవుతుంది. ఇదే మనిషిని సంసార బంధాల నుండి విముక్తుడిని చేసే పరమధర్మం. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. ధర్మరాజు అడిగిన 3వ ప్రశ్న స్తువంతః కం అనేదానికి సమాధానంగా భీష్ముడు ఇలా వివరిస్తున్నాడు. ఆదిలేని అంతంలేని వాడైన విష్ణువును, సర్వలోకాలకు ప్రభువైన మహేశ్వరుడిని, లోకాలన్నిటినీ పర్యవేక్షించే లోకాధ్యక్షుడిని నిత్యం స్తుతిస్తూ ఉంటే అటువంటి భక్తుడు అన్ని రకాల దుఃఖాల నుంచి బయటపడతాడు. ఈ శ్లోకంలో భీష్ముడు పరమాత్మ యొక్క వైభవాన్ని 3 అద్భుతమైన విశేషణాలతో వర్ణించారు. అనాది నిధనం. ఆయనకు పుట్టుక పెరుగుదల అంతం లేవు. కాలం కంటే ముందే ఉన్నవాడు. కాలాన్ని శాసించేవాడు. సర్వలోక మహేశ్వరం. ఈ సృష్టిలో ఎన్ని లోకాలున్నాయో వాటన్నింటికీ ఆయన ఒక్కడే మహేశ్వరుడు అంటే గొప్ప ప్రభువు. లోకాధ్యక్షం. ఆయన కేవలం లోకాలను సృష్టించి వదిలేయలేదు. ఒక అధ్యక్షుడిలాగా ఎప్పటికప్పుడు ఈ జగత్తును కనిపెట్టుకుని ఉంటూ నియంత్రిస్తూ నడిపిస్తున్నాడు. ఈ స్తోత్రం చదివితే కేవలం చిన్న చిన్న బాధలు పోవడం మాత్రమే కాదు, సర్వ దుఃఖములు అంటే 3 రకాల ప్రధాన క్లేశాల నుండి విముక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక దుఃఖాలు, మన సొంత శరీరం వల్ల వచ్చే అనారోగ్యం, మనసులో కలిగే కోపం, అసూయ వంటి అరిషడ్వర్గాల వల్ల కలిగే బాధలు. ఆది భౌతిక దుఃఖాలు, ఇతర ప్రాణులు, మనుషులు లేదా శత్రువుల వల్ల కలిగే కష్టాలు. ఆది దైవిక దుఃఖాలు, ప్రకృతి వైపరీత్యాలు, గ్రహగతులు లేదా దైవికమైన కారణాల వల్ల కలిగే ఇబ్బందులు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. బ్రహ్మణ్యం. బ్రహ్మ అంటే వేదం, తపస్సు లేదా పరమాత్మ అని అర్థం. బ్రహ్మణ్యమంటే బ్రహ్మమునకు, వేదములకు హితము చేసేవాడు అని అర్థం. అంటే వేద విహితమైన ధర్మాన్ని పాటించేవారిని, జ్ఞానులను రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన జ్ఞానస్వరూపుడు. సర్వధర్మజ్ఞం. లోకంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. పితృధర్మం, మాతృధర్మం, రాజధర్మం, ఇలా ఏ ధర్మమైనా సరే వాటన్నిటినీ సంపూర్ణంగా తెలిసినవాడు పరమాత్మ. ఏ సమయంలో ఏది ధర్మమో ఏది అధర్మమో ఆయనకు మాత్రమే తెలుసు. అందుకే మనం అయోమయంలో ఉన్నప్పుడు ఆయనను శరణుమేడితే మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. లోకానాం కీర్తివర్ధనం. లోకంలో కీర్తిని పెంచేవాడు ఆయన. ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో వారికి మంచి పేరును, గౌరవాన్ని ఇస్తాడు. కేవలం భక్తులకే కాదు, మొత్తం లోకానికే ఒక ప్రశస్తిని కలిగించేవాడు ఆయనే. ఆయన నామాన్ని స్మరిస్తే మన అంతరాత్మకు కూడా ఒక నిండుధనం, కీర్తి వస్తుంది. లోకనాథం. లోకానికి నాథుడు, యజమాని. మన ఇంట్లో ఒక యజమాని ఎలాగైతే కుటుంబ సభ్యుల బాధ్యత తీసుకుంటారో అలాగే ఈ మొత్తం సృష్టికి యజమానిగా ఉండి అందరినీ పోషించేవాడు, రక్షించేవాడు ఆయనే.
మనం అనాథలం కాదు, మనకు లోకనాథుడు ఉన్నాడనే ధైర్యాన్ని ఈ పదమిస్తుంది. మహద్భూతం, ఆయన ఒక గొప్ప ఆశ్చర్యం, పంచభూతాల కంటే గొప్పవాడు, మన ఊహకు అందని అద్భుతమైన శక్తిస్వరూపం ఆయన. అణువులో అణువుగా, బ్రహ్మాండమంతా నిండిన మహాశక్తిగా ఆయన ఉంటాడు. సర్వభూత భవోద్భవం, సమస్త ప్రాణుల పుట్టుకకు మనుగడకు కారణమైనవాడు. ఈ ప్రపంచంలో ఏది పుట్టినా, ఏది పెరిగినా అది ఆయన వల్లే జరుగుతుంది. చెట్టు చిగురించినా, పాపాయి నవ్వినా అది ఆ పరమాత్మ యొక్క సంకల్పమే. ఏష మే సర్వధర్మానాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరస్సదా. ఈ శ్లోకం ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటిస్తోంది. ధర్మరాజు అడిగిన 5వ ప్రశ్న, కో ధర్మః సర్వధర్మానాం భవతః పరమో మతః అనే దానికి సమాధానంగా భీష్ముడిచ్చే సమాధానం ఇది. ఏషమే సర్వధర్మాణం, నేను ఆచరించిన, నేను తెలుసుకున్న అన్ని ధర్మాలలో కంటే అని భీష్ముడు తన అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు. భీష్ముడు సామాన్యుడు కాదు, ధర్మస్వరూపుడు అని పేరున్నవాడు. ఆయన అన్ని రకాల ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ మాట అంటున్నారు. ధర్మోధికతమో మతః, అన్నిటికంటే ఇది మిన్న ఆయన ధర్మం అని నా అభిప్రాయం. దానం చేయడం, యజ్ఞాలు చేయడం, తపస్సు చేయడం ఇవన్నీ ధర్మాలే. కాని వీటన్నిటికంటే శక్తివంతమైనది, సులభమైనది మరొకటి ఉందని ఆయన నొక్కి చెబుతున్నారు. యద్భక్త్యా పుండరీకాక్షం. ఆ గొప్ప ధర్మం ఏమిటంటే పుండరీకాక్షుణ్ణి, అంటే తెల్లతామర పూల వంటి కన్నులు కలవాడు ఆయన శ్రీమహావిష్ణువును భక్తితో సేవించడం. స్వామిని పుండరీకాక్షుడు అనడంలో ఒక అర్థముంది. తామర పువ్వు బురదలో ఉన్నా దానికి బురద అంటదు. అలాగే మనం ఈ లోకంలో బురద వంటి కష్టాల్లో ఉన్నా ఆయనను స్మరిస్తే ఆ కష్టాలు మనకు అంటకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. స్తవైరర్చేన్నరస్సదా, స్తోత్రాలతో, అంటే స్తుతించడం ద్వారా, ఎల్లప్పుడూ పూజించడం. లోకంలో మనకు ఎన్నో బాధ్యతలు ఉండవచ్చు, కాని వాటన్నింటినీ నిర్వర్తిస్తూనే మనస్సును ఆ పుండరీకాక్షుని మీద ఉంచి ఆయన నామాలను స్తుతించడం వల్ల మానసిక ప్రశాంతత, మోక్షం లభిస్తాయని భీష్మ పితామహుడు మనకు బోధిస్తున్నారు. పరమం యో మహత్తేజః, పరమం యో మహత్తపః, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యః పరాయణం. ధర్మరాజు అడిగిన 2వ ప్రశ్న, కిం వాప్యేకం పరాయణం అనేదానికి సమాధానంగా భీష్ముడు ఈ శ్లోకాన్ని చెప్పారు. ఈ శ్లోకంలో ప్రతి పాదంలోనూ పరమం అనే పదం వాడబడింది. పరమం అంటే అన్నిటికంటే పైన ఉన్నది, దీనికంటే మించినది మరొకటి లేదు అని అర్థం. పరమం యో మహత్తేజః, ఆయన అన్నిటికంటే గొప్పదైన ఉత్కృష్టమైన తేజస్సు అంటే కాంతి. సూర్యచంద్రాగ్నులు ఈ లోకానికి వెలుగునిస్తాయి, కాని ఆ సూర్యుడికి కూడా వెలుగునిచ్చే మహా తేజస్సు పరమాత్మ. ఈ భౌతిక కాంతి కళ్లకు కనిపిస్తుంది, కాని భగవంతుడనే జ్ఞానకాంతి మన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని పోగొడుతుంది. పరమం యో మహత్తపః, ఆయన అత్యున్నతమైన తపస్సు. ఇక్కడ తపస్సు అంటే కేవలం ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు. తపస్సు అంటే జ్ఞానం మరియు సృష్టిని శాసించే సంకల్పశక్తి. సర్వమును శాసించే ఆ జ్ఞానస్వరూపుడు ఆయనే. ఆయన సంకల్పం వల్లే ఈ సృష్టి అంతా క్రమబద్ధంగా నడుస్తోంది. పరమం యో మహద్బ్రహ్మ, ఆయన సర్వోన్నతమైన పరబ్రహ్మము. ఈ సృష్టిలో దేశకాల వస్తుపరిచ్ఛేదాలు లేని అనంతమైన తత్వం ఆయన. ఆయన కంటే గొప్పదిగాని, ఆయనను మించినదిగాని ఏదీ లేదు. పరమం యః పరాయణం, ఆయన అందరికీ పరమగమ్యం. పరాయణం అంటే మనం చేరుకోవాల్సిన అత్యున్నత స్థానం. నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట్లు సమస్త జీవరాశులు చివరికి చేరుకోవాల్సిన ప్రదేశం ఆ పరమాత్మ పాదాలే. ఆయనను చేరుకున్న వారికి మళ్లీ పుట్టుక ఉండదు. ఎవరైతే ఆ పరమ తేజస్సును, పరమ బ్రహ్మమును నిరంతరం ధ్యానిస్తారో వారు అజ్ఞానాన్ని దాటి ఆ శాశ్వతమైన స్థితిని పొందుతారని ఈ శ్లోక సారాంశం. పవిత్రాణాం పవిత్రం యో, మంగళానాం చ మంగళం, దైవతం దేవతానాం చ, భూతానాం యో వ్యయః పితా. ఏ మహానుభావుని స్మరణ చెయ్యడం, ఆయన గురించి ఆలోచించడం, ధ్యానం చెయ్యడం, నామాన్ని కీర్తించడం, నమస్కరించడం మాత్రమే చేసినా సర్వపుణ్యతీర్థాలకు పవిత్రతను ప్రసాదిస్తున్నాడో, ఏ పుణ్యపురుషుని నామస్మరణ మాత్రము చేతనే అశుభాలు, అమంగళాలు, అపవిత్రత, సర్వదుఃఖాలు,
అనర్థాలు నశించి మంగళం, శుభం, శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయో, ఏ కళ్యాణ స్వరూపుడిని ధ్యానించినప్పుడు స్వర్గలోకాలు, బ్రహ్మలోకం వంటి మహాలోకాలు కూడా చిన్నవిగా, విలువలేనివిగా అనిపిస్తాయో, ఎవడు పరమ మంగళకరుడో, దివ్యకాంతితో ప్రకాశించేవాడో, సర్వదేవతలకు అధిపతియో, ఏ మహాశక్తిమంతుడు అన్ని ప్రాణులకు జన్మనిచ్చి వాటిని రక్షిస్తూ నిరంతరం కాపాడుతూ వెలుగుతున్నాడో, నాశనం లేని శాశ్వతమైన ఆ దివ్యస్వరూపుడెవడో. యతస్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. సృష్టి ప్రారంభ సమయంలో ఏ మహాపురుషుని నుంచి అన్ని ప్రాణులు, సమస్త జగత్తు పుట్టాయో, సృష్టి అంతమయ్యే సమయంలో ఆ దేవునిలోకే అన్ని ప్రాణులు మళ్లీ లయమవుతాయో, అట్టి సృష్టి స్థితి లయలకు కారణమైన ఆ మహానుభావుడు ఎవడో, తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణుపాపభయాపహం. అతడే సర్వలోకాలకు ప్రభువైనవాడు, అన్నింటిలోనూ అంతర్యామిగా ఉన్నవాడు, మాయామలినం లేనివాడు, ఆసక్తులు లేని, ఏదీ అంటుకోని, దేవతలకు దేవుడైన శ్రీవిష్ణు భగవానుడు. ఆ శ్రీవిష్ణు భగవానుని 1000 పవిత్ర నామాలను ఇప్పుడు నేను నీకు వివరించబోతున్నాను. ఓ ధర్మరాజా, అన్ని పాపాలను తొలగించే, సంసార భయాన్ని, బాధను పోగొట్టే, శుభం, శాంతి, ఐశ్వర్యం, మంగళాన్ని ప్రసాదించే ఈ దివ్యనామాలను ఏకాగ్రతతో, శ్రద్ధతో విని ధ్యానం చెయ్యుము. ఈ 3 శ్లోకాలు మనకు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. మనం ఎవరిని పూజించాలి, ఎవరిని ఆశ్రయిస్తే మన కష్టాలు తీరుతాయి అని ఆలోచిస్తే, ఎవరు పవిత్రతకు మూలమో, ఎవరు సకల దేవతలకు దేవుడో, ఎవరు మనల్ని సృష్టించి రక్షిస్తున్నారో ఆ జగన్నాథుని నామాలను స్మరించడమే శ్రేష్టమైన మార్గం. ధర్మరాజు అడిగిన మొదటి ప్రశ్న కిమేకం దైవతం లోకే అనే దానికి సమాధానంగా భీష్ముడు ఈ శ్లోకాల ద్వారా విష్ణువు యొక్క సర్వోన్నత తత్వాన్ని వివరించారు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. యాని నామాని గౌణాని. ఇక్కడ నామం అంటే కేవలం పిలిచే పేరు కాదు, భగవంతుని శక్తిని, కరుణను, జ్ఞానాన్ని, ధర్మాన్ని ఒక్క పదంలో చూపించే సంకేతం. భగవంతుడు రూపం లేనివాడు అయినా మనకు అర్థమయ్యేలా తన గుణాల ద్వారా నామాలుగా మారాడు. ఉదాహరణకు, సృష్టిస్తాడు కాబట్టి ధాత, అందరినీ రక్షిస్తాడు కాబట్టి విష్ణువు. ఇలా గుణాలను బట్టి వచ్చిన నామాలను గౌణనామాలు అంటారు. అవి మన మనస్సును పట్టుకునేలా ఉంటాయి. విఖ్యాతాని మహాత్మనః. ఆ మహాత్ముడైన విష్ణువు యొక్క జగత్ప్రసిద్ధమైన నామాలు. ఇవి ఎవరో కొత్తగా కల్పించినవి కావు. యుగయుగాలుగా భక్తుల నోళ్లలో నాని లోకమంతా ప్రసిద్ధి చెందిన అత్యంత శక్తివంతమైన నామాలు. ఋషిభిః పరిగీతాని. వేదద్రష్టలైన ఋషులచేత చక్కగా గానం చేయబడినవి. ఋషులు అంటే మంత్రాలను దర్శించినవారు. వారు తమ తపస్సు ద్వారా సమాధిస్థితిలో భగవంతుని తత్వాన్ని తెలుసుకొని ఈ నామాలను స్తుతించారు. మనలాంటి సామాన్యులు చెప్పిన మాట కంటే సత్యం తెలిసిన ఋషులు చెప్పిన నామాలకు అపారమైన శక్తి ఉంటుంది. తాని వక్ష్యామి భూతయే. అటువంటి నామాలను నీ మేలు కోసం, లోకహితం కోసం చెబుతున్నాను. ఈ శ్లోకం సహస్రనామ పారాయణానికి ఒక గొప్ప పునాది. మనం చదవబోయే ప్రతి నామం వెనుక ఒక ఋషి తపస్సు ఉందని, అది మన మేలు కోసమేనని గ్రహించి భక్తితో పఠించాలని భీష్ముడు హెచ్చరిస్తున్నాడు. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణానికి ముందు చేసే ఈ న్యాస శ్లోకాలు అత్యంత ముఖ్యమైనవి. న్యాసమంటే భగవంతుని శక్తిని మన శరీరంలోని భాగాలలో ఉంచుకోవడం లేదా ఆ మంత్రం యొక్క పూర్తి తత్వాన్ని మనసులో నింపుకోవడం. ఈ శ్లోకాల యొక్క విశిష్టతను మరియు ఇవి ఎలా న్యాసంలో భాగమవుతాయో ఇప్పుడు చూద్దాం. న్యాసంలోని 5 ప్రధాన అంశాలు. ఋషి. ఋషి అంటే మంత్రాన్ని దర్శించినవాడు. ఈ స్తోత్రానికి
వేదాలను విభజించి పురాణాలను రాసిన వేదవ్యాస మహాముని ఋషి. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపమే అని చెప్పబడింది. ఛందస్సు. ఈ స్తోత్రం అనష్టుప్ ఛందస్సులో ఉంది. అంటే ప్రతి శ్లోకంలో 4 పాదాలు, ఒక్కో పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఇది పఠించగానికి చాలా సులభంగా, లయబద్ధంగా ఉంటుంది. దేవత. స్తోత్రం ఎవరిని ఉద్దేశించినదో తెలిపేది. ఈ స్తోత్రానికి అధిదేవత ఎవరంటే దేవకీ సుతః, అంటే దేవకీ పుత్రుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఎవరిని ధ్యానిస్తున్నామో ఆయన ఇక్కడ సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడు. బీజం మరియు శక్తి. మంత్రానికి ప్రాణం వంటివి. అమృతాంశూద్భవః అనేది బీజం. ఒక చెట్టు రావటానికి విత్తనం అంటే బీజం ఎలాగో ఈ స్తోత్రానికి ఇది ప్రాణం వంటిది. పరమాత్మ అమృతం వంటి కిరణాలు కలవాడు. అంటే చంద్రుని వంటివాడు లేదా అమృతం నుండి ఉద్భవించినవాడు అని అర్థం. దేవకీనందనః అనేది శక్తి. ఈ స్తోత్రం పఠించేటప్పుడు మనకు లభించే బలం లేదా శక్తి దేవకీనందనుడైన కృష్ణుడి నుండే వస్తుంది. కీలకం మరియు హృదయం. త్రిసామ అనేది ఈ మంత్రానికి హృదయం వంటిది. త్రిసామ అంటే 3 రకాల సామవేద మంత్రాలచే స్తుతించబడేవాడు అని అర్థం. ఈ శ్లోకాల చివరలో శాంతి అర్థే వినియుజ్యతే అని ఉంటుంది. అంటే మనస్సులోని అశాంతిని, సంసార భయాలను పోగొట్టుకోవటానికి ఈ స్తోత్రాన్ని వినియోగిస్తున్నామని అర్థం. ఏదైనా ఒక మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని పఠించేటప్పుడు దానికి సంబంధించిన ఋషి, ఛందస్సు, దైవం ఎవరనేది తెలుసుకోవటం మన సంప్రదాయం. అవి తెలియకుండా పఠిస్తే దానికి పూర్తి ఫలితం దక్కదు. అందుకే ఈ న్యాస శ్లోకాలు పారాయణకు ఒక పునాది లాంటివి. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. విష్ణుం అంతటా నిండియున్నవాడు, అణువులోనూ బ్రహ్మాండంలోనూ అంతటా సమానంగా వ్యాపించి ఉన్న శక్తి ఆయన. జిష్ణుం నిరంతరం విజయం సాధించేవాడు, ఆయనకు అపజయం అనేది లేదు. ధర్మాన్ని రక్షించే క్రమంలో ఆయన ఎల్లప్పుడూ విజేతగా నిలుస్తాడు. మనలో ఉన్న చెడు ఆలోచనలపై విజయం సాధించాలన్నా ఆయన అనుగ్రహం కావాలి. మహావిష్ణుం గొప్పవాడైన విష్ణువు, సృష్టిలోని అన్ని శక్తులకు మూలమైన పరమశక్తి ఆయన. ప్రభవిష్ణుం సమస్తాన్ని పుట్టించేవాడు మరియు అత్యంత ప్రభావవంతుడు. కల్పారంభ సమయంలో సకల ప్రాణులు ఎవరి నుండి జన్మిస్తున్నాయో ఆయనే ప్రభవిష్ణువు. ఆయన సంకల్పం మాత్రమే ఈ సృష్టిని నడిపిస్తుంది. మహేశ్వరం గొప్ప శాసకుడు, ఆయన అందరికీ ప్రభువు. లోకప్రధానుడైన జగన్నాథుడు ఆయనే. దేవతలకు సైతము దైవం ఆయనే. అనేక రూప దైత్యాంతం అనేక రూపాలు ధరించి రాక్షసులను అంతం చేసేవాడు. లోక కళ్యాణం కోసం ఆయన మత్స్యకూర్మ వరాహ నరసింహాది అనేక అవతారాలు ఎత్తుతాడు. అసుర ప్రవృత్తిని అంటే చెడును అంతం చేసి భక్తులను రక్షిస్తాడు. నమామి పురుషోత్తమం. అట్టి పురుషోత్తమునికి నేను నమస్కరిస్తున్నాను. క్షర నశించే, అక్షర నశించని పురుషుల కంటే ఉత్తముడు కాబట్టి ఆయన పురుషోత్తముడు. అట్టి పరమాత్మకు భక్తితో వందనం చేస్తున్నాను. ఇంతటితో పూర్వపీఠిక సమాప్తం. ఓం నమో నారాయణాయ.